అమేజింగ్ ఫ్యాక్ట్స్ ఇండియా సమర్పించు దానియేలు మరియు ప్రకటన గ్రంథ ప్రవచనాలకు మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఈ రాత్రి మనకున్న ప్రత్యేకమైన అంశము చరిత్రలో మరువబడిన రోజు. చరిత్రలో మరువబడిన ఈ రోజు ఏమిటి? ఈ విషయములన్నీ కూడా ఈ చక్కటి పుస్తకంలో మీ కొరకు పొందుపరిచి ఉంచాము. ఈ పుస్తకమును మీరు పొందాలంటే, ఉచితంగా పొందాలంటే ఆ నంబర్కి మీరు ఫోన్ చేయండి, లేక ఆ వెబ్సైట్ని విజిట్ చేయండి. మీకు ఉచితంగా మేము పంపించడానికి మేము ఎదురు చూస్తూ ఉన్నాము. చరిత్రలో మరువబడిన రోజు. ప్రార్థన చేసుకుని వర్తమానంలోనికి వెళ్దాం. మహాపరిశుద్ధుడైన మా ఘనమైన దేవ, నీ వాక్యాన్ని తెరిచి మేము చదువుకుంటుండగా మీ పరిశుద్ధాత్మను మాకు బోధకునిగా అనుగ్రహించమని, ఈ వాక్య పరిచర్య ద్వారా మా ప్రభువైన యేసుక్రీస్తు వారు మహింపరచబడినట్లు మీరు నడిపించుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. నిర్గమకాండము 5వ అధ్యాయములో దేవుని యొక్క వాక్యము ఒక చక్కటి సంఘటనను వివరిస్తూ ఉన్నది. మోషేను దేవుడు ఆ మండుచున్న పొద నుండి దేవుడు పిలిచారు. మోషే ఇప్పుడు ఒక విమోచకుడిగా ఐగుప్తు దేశానికి చేరాడు. మోషే చేసిన పనేంటో తెలుసా? నిర్గమకాండము 4వ అధ్యాయము 29వ వచనము. తరువాత మోషే అహరోనులు వెళ్ళి ఇశ్రాయేలుల పెద్దలందరినీ పోగు చేసిరి. ఇప్పుడు మోషే ఆ సీనాయి పర్వతము ఆ ప్రాంతముల నుండి ఇప్పుడు ఐగుప్తు చేరాడు. అహరోను కలిశాడు. వీరిద్దరూ కలిసి ఫరోని కలవక ముందు పెద్దలందరినీ కూడా ప్రోగు చేసి, మోషే, ఇదిగో మన దేవుడు మన కన్నీరును చూశారో, మన విన్నపాలని విన్నారో, దేవుడు మనల్ని ఈ ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించడానికి ఇదిగో సమయము ఆసన్నమైంది అన్నప్పుడు ఆ ఇశ్రాయేలు పెద్దలందరూ కూడా ఎంతో సంతోషించారు. ఇప్పుడు మోషే అహరోనులు ఎక్కడికి వెళ్ళారో తెలుసండి? ఫరో రాజు దగ్గరికి వెళ్ళారు. నిర్గమకాండము 5వ అధ్యాయము 1వ వచనము. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలుల దేవుడని యెహోవా నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు బయటకు తీసుకుని వెళ్ళటానికి ఇష్టపడుతున్నారు అని మోషే అహరోనులు వారికి తెలియచేశారు. ఈ టైంలో ఏం జరిగింది? ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వములో ఉన్నారు. ఈ బానిసత్వము ఎలా ఉన్నదంటే, ఇక ఆ పని భారములో వారు పడిపోయి దేవుణ్ణి కూడా ఆరాధించుకునే ఆ సమయం లేకపోయింది. అందు గురించి మోషే వారికి ఏం చెప్పాడంటే, మనం అందరం కూడా 6 దినములు కష్టపడి 7వ దినమున దేవునికి విశ్రాంతి దినంగా మనం ఆచరిద్దాము అన్నప్పుడు ప్రజలు సంతోషపడ్డారు. దేవుడు మన వైపు ఆయన కనుదృష్టి పెట్టారని ఎంతో ఆనందించారు. ఎప్పుడైతే మోషే అహరోనులు ఫరోని అడిగారో, ఫరో ఏమన్నాడో తెలుసండి?
ఫరో యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? నిర్గమకాండము 5వ అధ్యాయము 5వ వచనములో ఫరో అంగీకరించలేదు. అంగీకరించకపోవడం మాత్రమే కాదు, మరియు ఫరో, ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించి ఉన్నది, వారు తమ బరువులను విడిచి తీరికగా ఉండినట్లు మీరు చేయుచున్నారని వారితో అనెను. మోషే ఏం చేశాడు? మనం ఒకరోజు, వారంలో ఒకరోజు, 7వ దినాన్ని ఇదిగో మనం తీరికగా ఉండాలి, విశ్రాంతి తీసుకోవాలి, సబ్బాతు మనం ఆచరించాలి అన్నప్పుడు అది ఫరోకి నచ్చలేదు. అందుకు ఫరో మోషే అహరోనుల మీద ఏమి నిందిస్తున్నాడంటే, మోషే అహరోనులు మీరు ఈ ప్రజలను తీరికగా ఉండునట్లు మీరు చేస్తున్నారు. వారు తీరికగా ఉండటం వలన ఇలాంటి ఆలోచనలు, దేవుణ్ణి ఆరాధించుకోవాలి అన్న ఆలోచనలు వారికి కలుగుతున్నాయి. కాబట్టి ఫరో ఏం చేశాడో తెలుసా అండి? దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. నిర్గమకాండము 5వ అధ్యాయము 10వ వచనములో, మీకు గడ్డి ఇయ్యను, మీరు వెళ్ళి మీకు గడ్డి ఎక్కడ దొరుకునో అక్కడ మీరే సంపాదించుకునడని ఫరో సెలవిచ్చను. ఇప్పుడు వారికి పని ఇంకా ఎక్కువగా చేశాడు. ఇంతకుముందు వారు ఇటుకలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పదార్థాలు ఇవ్వకుండా అంతే మొత్తము వారు తయారు చేయాలి. ఆ గడ్డిని వారే సంపాదించుకోవాలి. గమనిస్తున్నారా ప్రియులరా? బానిసత్వము ఎలా ఉన్నదో. ఫరో వారిని పనిలో ముంచెయ్యాలి, వారిని ఈ పనుల భారంలో నిమగ్నము చెయ్యాలి. అప్పుడు దేవుడు కూడా వారికి జ్ఞాపకం రావడం. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఆ ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి బయటకు తీసుకొని రాకముందు దేవుడు మోషే అహరోనుల ద్వారా వారికి విశ్రాంతి గురించి తెలియచేశారు. ఈ రోజున మనం గమనిస్తున్నాం ప్రియులరా, మన జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నారు. గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నారు. కానీ ఆ గొప్ప కార్యాలు మనము ఆనందించకముందు, అనుభవించకముందు దేవుడు నిన్ను నన్ను ఒకటి కోరుతున్నారు. మనం కూడా విశ్రాంతి దినాన్ని పాటించాలని దేవుడు ఆశపడుతున్నారు. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు వారు వారానికి ఒకరోజు, ఆ విడుదలకు ముందే ఒక రోజున వారు విశ్రాంతి తీసుకుని ఇప్పుడు వారు పనుల్లో ఉన్నప్పుడు ఫరో ఇక వారికి పని భారము ఇంకా పెంచేశాడు. ఎందుకంటే ఈ పనుల భారములో ఈ ప్రజలు నిండిపోవాలి. అటు తర్వాత దేవుడు ఆయన వాగ్దానం చేసిన ప్రకారంగా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు నుండి బయటకు తీసుకుని వచ్చారు. ఆయన ఇనప హస్తముతో ఈ గ్రద్ద రెక్కల మీద పెట్టుకున్నట్లుగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను బయటకు తీసుకొచ్చారు. ఎర్ర సముద్రాన్ని వారికి 2 పాయలుగా చేశాడు. అప్పుడు వారు అరణ్యములో దేవుని ప్రజలు ఉన్నప్పుడు వారికి ఆహారము దేవుడు పరలోకము నుండి మన్నాను అనుగ్రహించారు. ఆ మన్నాన్ని అనుగ్రహించినప్పుడు మోషే ఏం చెప్పాడో తెలుసండి? 6 రోజులు మీకు మన్నా దొరుకుతుంది, కానీ 7వ రోజున మన్నా ఉండదు. అందు గురించి 6వ రోజున మీరు 2 అంతలు పోగు చేసుకోవాలి. గమనిస్తున్నారా ప్రియులరా? నిర్గమకాండము 16వ అధ్యాయము 25-20 వచనములు, మోషే నేడు దానిని తినుడి, నేటి దినము యెహోవాకు విశ్రాంతి దినము, నేడు అది బయట దొరకదనెను. 7వ దినమున దేవుడు వారికి మన్నాను అనుగ్రహించలేదు. 6వ రోజున 2 అంతలు వారు ప్రోగు చేసుకుని ఇప్పుడు మన్నాను వారు తినవలసినది. గమనిస్తున్నారా ప్రియులరా? విశ్రాంతి దినము ఎంత ప్రాముఖ్యమో. విశ్రాంతి దినమును మనము ఆరాధించినప్పుడు ఎన్ని దీవెనలు మనకు కలుగుతాయో ఒకసారి ఆలోచించమని నేను కోరుచున్నాను. ఐగుప్తు నుండి వారు బయటకు రాకముందే దేవుడు వారిని విశ్రాంతి దినం పాటించమని తెలియజేశారు. అటు తర్వాత అరణ్యములో ఉన్నప్పుడు ఈ మన్నా అనుగ్రహించడం ద్వారా
దేవుడు వారికి విశ్రాంతి దినం గురించి మరింతగా నేర్పించారు, ట్రైనింగ్ ఇచ్చారు. అటు తర్వాత సీనాయి పర్వతం మీద దేవుడు 10 ఆజ్ఞలను అనుగ్రహించారు. మొట్టమొదటి ప్రశ్నకు మనం వెళ్దాం. దేవుడు సబ్బాతు విశ్రాంతిని ఇశ్రాయేలుల కొరకు మాత్రమేనా నియమించనా? ఎవరి కొరకు ఈ విశ్రాంతి దినాన్ని దేవుడు నియమించారో దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. మార్కు సువార్త 2వ అధ్యాయము 27-28 వచనములు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాటలు. విశ్రాంతి దినము మనుష్యుల కొరకే నియమింపబడను, కానీ మనుష్యులు విశ్రాంతి దినం కొరకు నియమింపబడలేదు అని వారితో చెప్పాను. విశ్రాంతి దినము మనుష్యుల కొరకు నియమింపబడింది అంటే ఏంటో తెలుసండి. విశ్రాంతి దినము మానవుల కొరకు, ప్రతి దేశంలో ప్రతి తరములో ఉన్న మానవుల కొరకు, మ్యాన్కైండ్ కొరకు విశ్రాంతి దినము ఏర్పాటు చేయబడిందని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు. అందుగురించి విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారం చేసుకొనుచు ఎవరైనా సరే విశ్రాంతి దినాన్ని పాటించినట్లయితే, అపవిత్రపరచకుండా విశ్రాంతి దినం పరిశుద్ధ దినంగా ఆచరించినట్లయితే ఏం జరుగుతుంది? యెషయా గ్రంథము 56వ అధ్యాయము 6వ వచనములో యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. ఇక్కడ విశ్రాంతి దినము మానవుల అందరికీ ఈ యెషయా 56వ అధ్యాయములో, ఇక అన్యులకేంటి, షండులకేంటి, ప్రతి ఒక్కరికి కూడా ఎవరు విశ్రాంతి దినాన్ని ఆరాధన చేస్తారో వారిని నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదనని దేవుడు సెలవిస్తున్నారు. కాబట్టి విశ్రాంతి దినము దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదు, విశ్రాంతి దినము మానవాళికి అనుగ్రహించారు. ఒక ఉదాహరణ మీకు ఇస్తాను. వివాహము దేవుడు ఎప్పుడు నియమించారు? వివాహ వ్యవస్థను దేవుడు ఏదైనా తోటలో నియమించారు. ఎవరి కోసం? మానవుల కోసం. మానవులకు దీవెనకరంగా ఉండటానికి దేవుడు వివాహాన్ని ఏర్పాటు చేశారు, మానవాళి కోసం. అట్లాగే ఏదైనా తోటలోనే విశ్రాంతి దినాన్ని దేవుడు ఏర్పాటు చేశారు. అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను, నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపచేసేదను. ఎవరైతే విశ్రాంతి దినాన్ని ఆరాధన చేస్తారో దేవుడు వారితో నాకు ఒక ప్రత్యేకమైన సత్సంబంధం ఉంటుందని దేవుడు సెలవిస్తున్నారు. దేవుడు సబ్బాతు విశ్రాంతి దినమును ఎప్పుడు నియమించి స్థాపించను దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. ఆదికాండము 2వ అధ్యాయము 1-3 వచనములు చూద్దాం. అందరం చదువుదామండి. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడను, కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించను. గమనిస్తున్నారా ప్రియులరా? సృష్టిలోనే దేవుడు ఈ విశ్రాంతి దినాన్ని నియమించారని దేవుని వాక్యము మనకు తెలియచేస్తుంది. ఆదిలోనే వారంలోని ఏ రోజు విశ్రాంతి దినము? వారంలో 7 రోజులు ఉన్నవి. మరి దేవుడు నియమించిన విశ్రాంతి దినము ఏ రోజు? మరొకసారి ఆదికాండము 2వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఈ వాక్య భాగంలో 7వ దినమని ఎన్నిసార్లు వచ్చిందండి? 3 సార్లు. 3 సార్లు విశ్రాంతి దినము ఏ రోజో మనకు దేవుని వాక్యము ఎంత స్పష్టంగా తెలియచేస్తుంది. ఆదికాండము 2వ అధ్యాయము 2-3 వచనాల్లో 3 సార్లు 7వ దినములోగా సంపూర్తి చేసి 7వ దినమున విశ్రమించను, 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను. అంటే ఆ 7వ దినమునకు ప్రత్యేకత దేవుడు ఏమిచ్చారో తెలుసండి. దేవుడు తన పని అంతా కూడా సంపూర్తి చేసి 7వ దినమున ఆయన విశ్రమించారు. నెంబర్ 1.
ఏడవ దినమును ఆయన ఆశీర్వదించారు. ఏడవ దినమును ఆయన పరిశుద్ధపరిచారు. ఈ 3 ప్రత్యేకతలు వారములో మరి ఏ రోజున కూడా అవి కనపట్టలేదు. గమనించమని నేను కోరుతూ ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ విశ్రాంతి దినము యొక్క ప్రాముఖ్యతను ఎట్లు వివరించను. ఈ విశ్రాంతి దినము చాలా ప్రాముఖ్యమైనదని దేవుడు ఏ విధంగా మానవాళికి తెలియచేశారో దేవుని వాక్యంలో మనం చూద్దాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 8 నుండి 11 వచనములు మనం గమనించినట్లయితే, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచను. ఈ మాటలు ఆదికాండంలో కూడా మనం చూసాం. ఆదికాండము 2వ అధ్యాయము 2-3 వచనములలో దేవుడు 10 ఆజ్ఞలను మోషేకి ఇచ్చినప్పుడు, తన స్వహస్తముతో దేవుడు రాసి ఆ 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు, ఆ 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞగా విశ్రాంతి దినాన్ని దేవుడు ఇచ్చి ఉన్నారు. గమనిస్తున్నారా నా ప్రియ సహోదరి సహోదరులారా? అంటే ఈ విశ్రాంతి దినం గూర్చిన ఈ ఆజ్ఞ, ఈ 4వ ఆజ్ఞ దేవుని యొక్క 10 ఆజ్ఞలకు గుండె లాంటిది. మన మానవ శరీరానికి ఈ గుండె కొట్టుకోపోతే ఇక అవుట్, జీవితం వేస్ట్. అట్లాగా దేవుని 10 ఆజ్ఞల్లో ఈ 4వ ఆజ్ఞ ద హార్ట్, ఒక గుండె లాంటిది. ఎందుకంటే ఈ విశ్రాంతి దినము గూర్చిన ఆజ్ఞలన్నిటిలో పెద్దది. అంత మాత్రమే కాదు, ఆజ్ఞలన్నీ ఒక నెగిటివ్ ఫామ్లో, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, విగ్రహారాధన చేయకూడదు, దేవుని నామమును వ్యర్థంగా నుచ్చరింపకూడదు, గమనిస్తున్నారా, దొంగిలకూడదు, వ్యభిచరింపకూడదు అని అలాగుంటే ఈ ఆజ్ఞేమో 4వ ఆజ్ఞ, విశ్రాంతి దినం గూర్చిన ఆజ్ఞేమో విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొను. ఒక పాజిటివ్ నోట్లో దేవుడు ఈ 4వ ఆజ్ఞ ఇస్తూ ఉన్నారు. అంటే గమనిస్తున్నారా ప్రియులారా, విశ్రాంతి దినం యొక్క ప్రాముఖ్యతను దేవుడు ఏ విధంగా బయలుపరుస్తున్నారు. దేవుడు 7వ దినమును ఏం చేశారండి? 3 విషయాలు: విశ్రమించెను, ఆశీర్వదించెను, పరిశుద్ధపరచెను. హల్లెలూయా! ఇది దేవుడు చేశారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో, కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలు, ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరి మనుషులకు అలాగు చేయ బోధించి వాడెవడో పరలోక రాజ్యములో మిగుల అల్పుడు అనబడును. ఎవరైనా సరే ఈ ఆజ్ఞలు మీరినట్లయితే వారికి పరలోకములో స్థానం లేదు. అయితే వాటిని గైకొని, ఈ 10 ఆజ్ఞలను ఎవరైతే గైకొంటారో, గైకొనుచు బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును. ప్రియ సహోదరుడా సహోదరి, నీవు దేవుని రాజ్యంలో భాగంగా ఉండాలని ఆశపడుతున్నావా? దేవుని ఆజ్ఞలు గైకొనమని ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నారు. ఏ 2 విలువైన విషయములకు విశ్రాంతి దినము సూచనగా లేక గుర్తుగా ఉన్నదని దేవుడు చెప్పాను. 2 విషయాలకి సూచన. నిర్గమకాండము 31వ అధ్యాయం 17వ వచనంలో, నాకును ఇశ్రాయేలులకును అది ఎల్లప్పుడూ గుర్తయ్యుండును. ఎలయనగా 6 దినములు యెహోవా భూమి ఆకాశములను సృజించెను. ఈ విశ్రాంతి దినము దేనికి గుర్తుగా ఉన్నది? మనం తాజ్మహల్ చూస్తాం న్యూఢిల్లీలో. ఆ తాజ్మహల్ చూసినప్పుడు అదొక చిహ్నము. షాజహాన్కు ఆయన భార్య అయిన ముంతాజ్కు అదొక చిహ్నము, ఒక ప్రేమ కానుకలాగా, ఒక గుర్తులాగా ఉన్నది. అలాగే మానవులకును దేవునికిని ఈ విశ్రాంతి దినము ఒక చక్కటి గుర్తు. ఏమని? దేవుడు మన సృష్టికర్తనే, అవర్ క్రియేటర్. దేవుడు భూమి ఆకాశములను సృజించిన దేవుడు అని, మనం సృష్టికర్త ద్వారా సృష్టింపబడి ఉన్నామని విశ్రాంతి దినము మనకు తెలియజేస్తుంది. తర్వాత 2వది యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనములో, మరియు యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడునని వారు తెలుసుకున్నట్లు నాకును వారికి మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా
నియమించితిని. ఏ 2 విషయాలకి విశ్రాంతి దినము ఒక సూచనగా ఉన్నది? నంబర్ 1 మనం చూసాము, ఆయన మన సృష్టికర్తని. ఇప్పుడు ఈ వాక్యం ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాము? దేవుడు మనల్ని పవిత్రపరచువాడని. దాని అర్థం ఏంటి బ్రదర్? దాని అర్థం ఏంటంటే మనల్ని మనం మార్చుకోలేము, మనల్ని మనం రక్షించుకోలేము. కాబట్టి మనల్ని పవిత్రపరిచేది మన దేవుడు. అంటే విశ్రాంతి దినము 2 విషయాల్ని, ఒకటి ఆయన మన సృష్టికర్తని విశ్రాంతి దినం మన జ్ఞాపకం చేస్తుంది, ఆయన మన రక్షకుడని జ్ఞాపకం చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క ప్రాముఖ్యమైన విషయము మీరు గమనించండి. మానవులంగా మనం అందరం కూడా ఈ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించినట్లయితే ఈ భూమి మీద ఒక్క నాస్తికుడు కూడా లేకపోవడం. గమనిస్తున్నారా? వారము 7వ దినము విశ్రాంతి దినము మనకు జ్ఞాపకం చేస్తుంది. మీరు సృష్టింపబడిన వారు, దేవుని హస్తముల చేత దేవుని స్వరూపములో నిర్మించబడిన వారని మనకు జ్ఞాపకం చేస్తుంది. అంత మాత్రమే కాదు, మనల్ని విమోచించే మన రక్షకుడు మనకున్నాడు. అంటే విశ్రాంతి దినం పాటించడం ద్వారా మన రియల్ వాల్యూ మనం తెలుసుకుంటాము. యేసు ఏ దినమును పరిశుద్ధంగా ఆచరించారు? మన ప్రభువైన యేసు క్రీస్తు వారు 1 పేతురు 2వ అధ్యాయము 21వ వచనం ప్రకారంగా యేసు క్రీస్తు వారు మనకు మాదిరి అని వాక్యం సెలవిస్తుంది. ఆయన అడుగు జాడల్లో మనం నడవాలని మనకు హెచ్చరిక చేస్తుంది. ఇప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు ఏ దినమును విశ్రాంతి దినంగా ఆచరించారు? లూకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనంలో, తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. మన ప్రభువైన యేసు క్రీస్తు వారు ఏ దినమును ఆయన ఆరాధన చేశారు? విశ్రాంతి దినమున. లూకా రాస్తున్నాడు 4వ అధ్యాయం 16వ వచనంలో, తన వాడుక చొప్పున. యేసుక్రీస్తు వారి యొక్క అలవాటు ఏంటి? యేసుక్రీస్తు వారు వారము చేసే ఆయన పద్ధతి ఏంటి? విశ్రాంతి దినాన్ని తన వాడుక చొప్పున సమాజ మందిరానికి వెళ్తున్నారు. విశ్రాంతి దినమునకు సంబంధించి పౌలుకున్న అలవాటు లేక వాడుక ఏమిటి? యేసుక్రీస్తు వారి యొక్క అలవాటు ఏంటో మనం చూసాం. ప్రతి విశ్రాంతి దినాన్ని ఆయన ఆ వడ్రంగి షాప్లో ఉండరు, ఎందుకంటే అది క్లోజ్ చేయబడి ఉంటుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సమాజ మందిరంలో విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకుండా ఉంటారు. అట్లాగే పౌలు ఈ పరిశుద్ధ గ్రంథంలో 14 పత్రికలను పౌలు గారు రాశారు. అపోస్తలుడైన పౌలు ఆయన యొక్క వాడుక ఏమని బైబిల్ మనకు చూపిస్తుంది. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 2వ వచనములో ఇక్కడ పౌలు గారు, ఇప్పుడు పౌలు శీలలు తెస్సలోనికలో ఉన్నారు. పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి లేఖనములలో నుండి వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండనంటే వారికి బోధించుచు ఉన్నాడు. తన వాడుక చొప్పున పౌలు గారు తన అలవాటేంటి? విశ్రాంతి దినాన్ని దేవాలయానికి వెళ్ళటం, విశ్రాంతి దినాన్ని దేవుణ్ణి ఆరాధన చేయటము. అంత మాత్రమే కాదు, అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 4వ వచనములో పౌలు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు ఉండెను. ఇక్కడ కొరింథులో ఉన్నారు. ఇప్పుడు ఆయన సువార్త పరిచర్యలో 3వ సువార్త ప్రయాణములో పౌలు గారు ఇప్పుడు కొరింథుకు వచ్చినప్పుడు కొరింథులో కూడా విశ్రాంతి దినాన సమాజ మందిరంలోనికి వెళ్ళి అక్కడ వారికి బోధిస్తున్నారు. తర్కించడం అంటే వాదన పెట్టుకోవటం కాదండి, బోధించటము విశ్రాంతి దినాన్ని ఆయన చేస్తున్నారు. విచ్ఛిన్నమైపోయినటువంటి ప్రపంచంలో దేవుని యొక్క ప్రణాళిక ప్రవచనాల ద్వారా మీరు తెలుసుకోవాలని కోరుతూ ఉన్నారా? ఆచరణాత్మకమైనటువంటి గొప్ప సవాళ్లను మీరు ఎదుర్కోవాలనుకుంటే మిమ్మల్ని ఉత్తేజపరుస్తున్నాం, ఉత్సాహపరుస్తున్నాం. అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ చదువుకునేటువంటి గైడ్స్ మీ కొరకై 27 పుస్తకాలను మీకు అనుగ్రహిస్తున్నారు. అద్భుతమైనటువంటి గ్రాఫిక్స్ ద్వారా మీరు అర్థం చేసుకోవడానికి నేరుగా మీకు సమాధానం దయచేస్తూ ఉన్నారు. ప్రతి చదువుకునేటువంటి ఈ గైడ్ ద్వారా బైబిల్లో సరైన సమాధానం గ్రహించుకోగలరు. మీ జీవితంలోని ప్రాముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. ఏ విధంగా మీరు సంబంధాన్ని పెంచుకోగలరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడు రాబోతూ ఉన్నాడు? ఇంకా
ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. భవిష్యత్తులో ఈ యొక్క విలువైన విషయాన్ని కోల్పోకండి. మీ జీవితాన్ని రూపాంతరపరుస్తూ ఉన్నాయి అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు ఇచ్చేటువంటి బైబుల్ చదువుకునే పుస్తకం. ఇవి మీకు ఇంగ్లీష్ లోను, హిందీ, తమిళ్, తెలుగులో మీకు లభిస్తూ ఉన్నాయి. వేచి ఉండకండి, వెంటనే మీ యొక్క స్టడీ గైడ్స్ ను ఇప్పుడే ఆర్డర్ చేయండి. AFTV.in అనేటువంటి మా వెబ్సైట్ ని సంప్రదించి వెంటనే పొందండి. అపోస్తలులు కూడా విశ్రాంతి దినమును అన్యజనులతో కలిసి కూడుకున్నారా? వారు ఈ అపోస్తలులు ఈ విశ్రాంతి దినాన్ని ఆరాధన చేసినప్పుడు కేవలం యూదులు మాత్రమేనా, లేక ఆ పరిస్థితుల్లో అన్యులు కూడా కలిసి విశ్రాంతి దినాన్ని ఆరాధన చేస్తూ ఉన్నారా? దేవుని వాక్యము ఏమి సెలవిస్తుంది? అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 42వ వచనములో, ఇది పౌలు గారి యొక్క సువార్త పర్యటనలో, మొట్టమొదటి సువార్త పర్యటనలో అంతియోకు అనే పట్టణానికి వారు వచ్చారు. అప్పుడు ఏం జరిగిందో చూద్దామండి. వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలనని జనులు వేడుకొనిరి. ఏమైందో తెలుసండి, ఆ రోజు పౌలు, బర్నబా అంతియోకులో విశ్రాంతి దినమున దేవాలయంలోకి వెళ్ళి కూర్చున్నప్పుడు ఆ దేవాలయపు పెద్ద వచ్చి మీరేమైనా బోధిస్తారన్నప్పుడు పౌలు గారు నిలబడి అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలో ఒక గంభీరమైన వర్తమానం ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆ వర్తమానం విని ఆ టైంలో ఆ ప్రజలు వచ్చి ఏమన్నారండి, అయ్యా ఈ మాటలు మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలనని జనులు వేడుకున్నారు. అప్పుడు పౌలు గారు అంగీకరించారు. ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలనని జనులు వేడుకొనిరి. అప్పుడేం జరిగింది? మా మరుసటి విశ్రాంతి దినమున ప్రజలు ఆ పట్టణం అంతా వచ్చి దేవుణ్ణి ఆరాధన చేశారు. గమనిస్తున్నారా ప్రియులరా? అపోస్తలుడైన పౌలు, ఆయనతో పాటున్న ఆ సువార్త పరిచర్యలో ఉన్న వారందరూ కూడా ప్రతి విశ్రాంతి దినాన్ని దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. యేసు తన ప్రజలు తమ పాపముల కొరకు ఆయన మరణించిన తర్వాత విశ్రాంతి దినమున పాటించాలని ఉద్దేశించాడా? చాలామంది విశ్రాంతి దినము సిలువకు కొట్టివేయబడింది అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు క్రొత్త నిబంధనలోని క్రైస్తవులు విశ్రాంతి దినాన్ని పాటించాలని యేసుక్రీస్తు వారు ఉద్దేశించారా? పౌలు గారి జీవితాన్ని మనం చూసాం, పౌలు గారి యొక్క పరిచర్యలో మనం చూసాము. యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? మత్తయి సువార్త 24వ అధ్యాయము 20వ వచనంలో ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆయన యొక్క రెండవ రాకడ గురించి మాట్లాడుచు, రెండవ రాకడ యొక్క సూచనలు, పరిస్థితులు వివరిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారో తెలుసండి? చదువుదామా? మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలనని ప్రార్థించుడి. అంటే ఆయన రాకడ సమయం గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. అంటే చలికాలము ఈ భూమి ఉన్నంత వరకు చలికాలం ఉంటుంది, అట్లాగే ఈ భూమి ఉన్నంత వరకు విశ్రాంతి దినం కూడా ఉంటుంది. గమనిస్తున్నారా ప్రియులరా? కాబట్టి మీరు పారిపోవటము చలికాలం అయితే మీకు ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఆ శ్రమలు వచ్చినప్పుడు, పారిపోవలసి వచ్చినప్పుడు విశ్రాంతి దినమున సంభవింపకుండా ప్రార్థన చేసుకోండి. దేవుడు మీకు సహాయం చేస్తారని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనములో, అప్పుడు మరి ఒక దూతను చూచితిని. అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి, ఇక్కడ ప్రకటన గ్రంథము 14వ అధ్యాయములో 3 దూతల వర్తమానము మనకు కనపడుతుంది. ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయాలు మనకు కనపడుతున్నాయి. ఆ 22 అధ్యాయాల్లో 14వ అధ్యాయంలో చివరి వర్తమానము మనకు కనపడుతుంది ప్రియులారా. ఆ చివరి వర్తమానంలో మొట్టమొదటి దూత ఆ వర్తమానాన్ని ఏం చెప్తున్నారో తెలుసండి? ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. ఈ సువార్త ఇక ఫైనల్గా, చివరిగా ఈ భూనివాసులందరికీ అందించడానికి ఈ 3 దూతల వర్తమానం వలె ఇక్కడ మనకి చిత్రీకరించబడింది. ఆ మొదటి దూత ఏమని వర్తమానం తెలియజేస్తున్నారు అంటే, 3 దూతలు అంటే నిజంగా దూతలు వచ్చి యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ ముందు వర్తమానం ఇవ్వటం కాదండి.
దూతలంటే వర్తమానికులు. గమనిస్తున్నారా ప్రియులరా? దూతలంటే వర్తమానికులు. దేవుడు 3 ప్రాముఖ్యమైన వర్తమానాలు ఈ చివరి దినాల్లో మానవులందరికీ అనుగ్రహిస్తూ ఉన్నారు. దేవుని సేవకులు ఈ వర్తమానాలు ప్రకటిస్తూ ఉన్నారు. అందులో మొట్టమొదటి వర్తమానము ఏంటో ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనములో మనం చూద్దాం. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను. చాలా ప్రాముఖ్యమైన వర్తమానం. దేవుడు మన జీవితాల్ని తీర్పు తీరుస్తున్నారు. కాబట్టి మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. ఇంకేమంటున్నాడో చూద్దామండి. ఈ మొదటి దూత వర్తమానము, గనుక దేవుడు నీ జీవితాన్ని, నా జీవితాన్ని తీర్పు తీరుస్తున్నాడు కాబట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలను కలుగ చేసిన వానికే నమస్కారము చేయుడని గొప్ప స్వరముతో చెప్పాను. అంటే ఈ ప్రాముఖ్యమైన వర్తమానము, ఈ చివరి దినములలో ఆ వర్తమానము ఏం తెలియజేస్తుందో తెలుసండి? సృష్టికర్తనే ఆరాధించండి. ఎందుకంటే లోకం మర్చిపోయింది. సృష్టికర్తను ఆరాధన చేయడం మర్చిపోయింది లోకము. సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని ఆరాధన చేస్తుంది ఈ లోకము. అందుకే దేవుడు ఆయన సృష్టికర్తని మనకు జ్ఞాపకం చేయటానికి విశ్రాంతి దినాన్ని ఒక సూచనగా మనకు నియమించారు. అనేక మంది ప్రజలు వారి రక్షణ కొరకు సొంత ఏర్పాట్లకి, క్రియల ద్వారా రక్షణ అనుకుంటూ అనేక మంది వెళ్ళిపోతూ ఉన్నారు ప్రియులరా. విశ్రాంతి దినము మనకు జ్ఞాపకం చేస్తుంది ఏమని? ఆయన మన సృష్టికర్తని. విశ్రాంతి దినము మనకు జ్ఞాపకం చేస్తుంది ఆయన మన రక్షకుడని. కాబట్టి ఈ ప్రాముఖ్యమైన చివరి దిన వర్తమానాల్లో దేవుడు తెలియజేస్తున్నారు, మీరు సృష్టికర్తను ఆరాధించండి. సృష్టికర్తను ఆరాధించడం అంటే ఏ రోజున ఆరాధించాలి? సృష్టికర్త ఏ రోజు నియమించాడో ఆ రోజున మనం ఆరాధన చేయాలి. అంటే విశ్రాంతి దినాన్ని ఆరాధన చేయాలి. చివరి దినాల్లో జీవించే ప్రజలు విశ్రాంతి దినాన్ని ప్రాముఖ్యంగా దేవుని 10 ఆజ్ఞలు గైకొనొచ్చు ఆ 4వ ఆజ్ఞన విశ్రాంతి దినాన్ని ఆరాధన చేస్తారు. 10వ ప్రశ్న, దేవుని అంత్యకాల ప్రజలు ఆయన 7వ దిన విశ్రాంతి దినమును కూడా పరిశుద్ధంగా ఆచరించుదురని బైబిలు బోధించుచున్నదా? దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 17వ వచనములో, అందుచేత ఆ ఘట సర్పం అంటే సాతానుడు ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. అవును ప్రియులరా, ఈ చివరి దినాల్లో ఇదిగో దేవునికి సాతానుకు మధ్యనున్న ఈ మహా సంఘర్షణ ఇక చివరికి వస్తున్న టైములో సాతానుడు ఎవరిని ద్వేషిస్తాడు? దేవుని ఆజ్ఞలు గైకొనుచున్న వారిని. కానీ వారైతే దేవుని రెక్కల చాటున దేవుని ఆజ్ఞలు గైకొనొచ్చు. దేవుని 10 ఆజ్ఞల్లో ఉన్న ఆ 4వ ఆజ్ఞన విశ్రాంతి దినాన్ని పాటిస్తూ దేవునితో ఆ చక్కటి సంబంధం కలిగి వారు జీవిస్తారు ప్రియులరా. దేవుడు వారిని భద్రపరుస్తున్నారు. అలాగే ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనములో దేవుని ఆజ్ఞలు గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఎక్కడ కనపడుతుంది? ఇందులో కనబడుతుంది. దేవుని ఆజ్ఞలు గైకొనడంలో మన ఓర్పు ఎంత ఉందో, మనం ఎవరు పక్షమున ఉన్నామో దేవుని ఆజ్ఞలు గైకొనడం ద్వారా మనకు బయటపడుతుంది ప్రియులారా. గమనిస్తున్నారా? యేసు ప్రభు ఏం సెలవిచ్చారు? యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనంలో, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు. ఇంగ్లీష్లో ప్రకటన గ్రంథము 22:14 ఇంగ్లీష్లో మనం చూస్తే, జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు ఆయన ఆజ్ఞలు గైకొనువారు ధన్యులు. దేవుని ఆజ్ఞలు గైకొనువారు ఇక దేవుని విశ్రాంతి దినాన్ని గైకొంటున్నారు. వారికి ఆ పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించే హక్కు దేవుడు వారికి అనుగ్రహిస్తున్నారు. రక్షింపబడిన వారందరూ విశ్రాంతి దినమును పరలోకములో ఆచరించుదురా? చాలా మంచి ప్రశ్న.
ఇప్పుడు విమోచింపబడిన వారందరూ కూడా పరలోక రాజ్యం చేరిన తర్వాత వారు పరలోకంలో కూడా విశ్రాంతి దినాన్ని పాటిస్తారా? విశ్రాంతి దినాన్ని ఆచరిస్తారా? దేవుని వాక్యము ఏమి సెలవిస్తుంది? పరలోకంలో మన జీవితంలో గురించి దేవుని వాక్యము ఏమి సెలవిస్తుంది? యెషయా గ్రంథము 66వ అధ్యాయము 22వ వచనము ఒకసారి అందరం చదువుదామండి. నేను సృజింపబో క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును. ఇదే యెహోవా వాక్కు. 23వ వచనము ప్రతి విశ్రాంతి దినములను నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. గమనిస్తున్నారా ప్రియులరా? దేవుని బిడ్డలు పరలోక రాజ్యంలో చేరిన తర్వాత ప్రతి విశ్రాంతి దినమున దేవుణ్ణి మొరక్కటానికి ఆయన సింహాసనం దగ్గరికి చేరతారు. ఎందుకంటే విశ్రాంతి దినాన్ని ఎవరు స్థాపించారు? దేవాతి దేవుడు. ఎప్పుడు స్థాపించారు? సృష్టిలో పాపము ఈ భూమి మీద ప్రవేశించకముందే దేవుడు విశ్రాంతి దినాన్ని ఆయన స్థాపించారు. ఇక ప్రవక్తలు ఆ విశ్రాంతి దినం గురించి ప్రజలకు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జన్మించినప్పుడు ఆయన కూడా విశ్రాంతి దినాన్ని పాటించారు. ఇప్పుడు దేవుని బిడ్డలు విమోచింపబడిన వారు పరలోక రాజ్యంలో కూడా ప్రతి విశ్రాంతి దినమున నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇవి మనుషుని మాటలు కాదు, దేవుని మాటలు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 23వ వచనంలో నా ప్రియ స్నేహితులారా గమనించండి. 12వ ప్రశ్న, యేసు పరిశుద్ధంగా ఆచరించిన అదే విశ్రాంతి దినము వారములోని ప్రస్తుత 7వ దినము లేక శనివారం అని మనం ఖచ్చితంగా చెప్పగలమా? ఎందుకంటే కొంతమంది తెలియజేస్తూ ఉంటారు, ఇదిగో వారములు కొన్నిసార్లు మార్పిడి జరిగింది కాబట్టి మనము ఒకవేళ ఇప్పుడు శనివారము ఆరాధన చేస్తుంటే 7 దినమైన శనివారం ఆరాధన చేస్తుంటే అది కరెక్ట్ శనివారం అని మనకు ఎలా తెలుసు అని చాలామంది ప్రశ్న వేస్తూ ఉంటారు. దానికి చక్కటి సమాధానము మనం చూద్దాం. దేవుని వాక్యమే సమాధానం ఇస్తుంది. లూకాసు వార్త 23వ అధ్యాయము 54వ వచనం ప్రకారంగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సిలువ వేయబడిన రోజు ఆ దినము సిద్ధపరచు దినము. అవునండి, ప్రిపరేషన్ డే అంటే అది శుక్రవారము. ప్రపంచమంతా కూడా గుడ్ ఫ్రైడేగా ఆచరిస్తూ ఉన్నారు. అటు తర్వాత లూకాసు వార్త 23వ అధ్యాయము 56వ వచనంలో ఆ స్త్రీలు యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన తర్వాత ఆయన్ని సమాధి చేసి ఆ స్త్రీలు తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరిక ఉండ్రి. గుడ్ ఫ్రైడే. అటు తర్వాత నెక్స్ట్ వచ్చింది ఏంటండి? విశ్రాంతి దినమున వారు ఏ పని చేయలేదు, తీరికగా ఉన్నారు. అటు తర్వాత ఏం జరిగింది? లూకాసు వార్త 24వ అధ్యాయము 1వ వచనంలో ఆదివారమున వారు సమాధి వద్దకు వచ్చిరే. అంటే అందుకే మనం ఈస్టర్ సండే అని పిలుస్తున్నాము. అంటే గుడ్ ఫ్రైడేకి ఈస్టర్ సండేకి మధ్యలో వచ్చేది విశ్రాంతి దినము. ప్రియులరా, చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. సిద్ధపరచు దినము శుక్రవారము, విశ్రాంతి దినము శనివారము, వారంలో మొదటి దినము ఆదివారము. అందుకే ఆదివారం అంటే ఏంటి? మొదటి రోజు, ఫస్ట్ డే. ఆదివారము ప్రారంభము, వారానికి ప్రారంభములో ఉన్న రోజు ఆదివారము. గమనిస్తున్నారా నా ప్రియ సహోదరి సహోదరులు? కాబట్టి మనం కరెక్ట్గా దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు మనల్ని కోరుచున్నారు. అంత మాత్రమే కాదు, ప్రపంచంలో ఎన్నో భాషలు ఉన్నాయి. ఈ భాషల్లో 105కి పైగా భాషల్లో వారంలోని 7వ రోజుకి వాడబడే మాట ఏంటో తెలుసా? సబ్బాతు. ఉదాహరణకి స్పానిష్ భాషలో 7వ రోజుకి సబాడో అంటే సబ్బాతు. ఫ్రెంచ్లో సబ్బాత్ అని వస్తుంది. మనం శనివారం అని పిలుస్తున్నాం, కానీ ఈ స్పానిష్ భాషలో కానీ, ఫ్రెంచ్ భాషలో కానీ, ఈ పోర్చుగీస్ భాషలో కానీ, ఈ భాషల్లో 105కి కంటే పైగా భాషల్లో 7వ దినానికి పేరు శనివారం అని కాదండి, సబ్బాత్ అనే వచ్చింది. ఎట్లాగొచ్చింది? ఈ బైబిల్ నుండే
వారు తీసుకున్నారు. గమనిస్తున్నారా ప్రియులారా? ఇక్కడ మనకు ఒక లెటర్ కనపడుతుంది. ఇది నేవల్ అబ్జర్వేటరీ నుండి వచ్చిన ఒక స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ ఏంటో తెలుసా అండి? దాని యొక్క సారాంశము, వారపు రోజుల చక్రము యొక్క కొనసాగింపు క్రమములో ఏ మార్పు లేదు. వారం రోజుల్లో ఈ మార్పు లేదు. కాబట్టి మనము ఇప్పుడు 7వ దినము వారంలో శనివారము. సో కరెక్ట్గా మనం ఆరాధించవచ్చని మనకు రుజువు కలుగుతుంది. దేవుడు తన పరిశుద్ధ దినమును మార్చుటకు ఎవరినైనా అనుమతించున్నా, దేవుడు ఏర్పాటు చేసిన ఈ విశ్రాంతి దినమును, 7వ దినము విశ్రాంతి దినమును ఎవరైనా మార్చనిస్తారా? మార్చడానికి అనుమతిస్తారా? దేవుని వాక్యము ఏం సెలవిస్తుంది? సామెతల గ్రంథము 30వ అధ్యాయము 5-6 వచనాలలో దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే. ఆయన మాటలతో ఏమియూ చేర్చకము. ఆయన నిన్ను గద్దించినేమో అప్పుడు నీవు అబద్ధికుడు అవుతువు. దేవుని మాటలని మనం మార్చడానికి వీల్లేదు ప్రియులరా. అది శాపం మనకు తగులుతుంది. కాబట్టి దేవుని మాటలు మార్చడానికి వీల్లేదు. దేవుని ఆజ్ఞలను మార్చడానికి వీల్లేదు. దేవుని పద్ధతులను మార్చడానికి వీలు లేదు. కానీ మనము ఈ మహా సంఘర్షణలో ఉన్నాం కాబట్టి సాతానుడు దేవుడు నియమించిన దానిని మార్చడానికి ప్రయత్నం చేస్తాడు. ఎలా చెప్పగలము? ఆదిలో దేవుడు ఏం చెప్పారండి? ఇదిగో ఈ పండు తినొద్దని దేవుడు చెప్పినప్పుడు అపవాది చేయమన్నాడు, మీరు చావనే చావరు. సాతానుడి యొక్క పద్ధతిని గమనిస్తున్నారా? దేవుడు తినొద్దంటే మీరు తినండి, ఏం పర్వాలేదు. అట్లాగే దేవుడు నియమించిన ఈ విశ్రాంతి దినమును కూడా సాతానుడు ఎట్లాగా మార్చడానికి ప్రయత్నం చేస్తాడో దేవుని వాక్యము మనకి ముందే తెలియజేస్తుంది. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 25వ వచనము, కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయ బూనుకొనను. ఒక అధికారం వచ్చి దేవుడు నియమించిన విశ్రాంతి దినమును మార్చడానికి ప్రయత్నం చేస్తుందని దేవుని వాక్యము సెలవిస్తున్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనములో, కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఈ రోజున మనందరికీ కూడా, దేవుని ప్రజలమైన క్రీస్తును అనుసరిస్తున్న మనందరికీ కూడా విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకంటే విశ్రాంతి అనే మాట గ్రీకులో సబిటోస్మోస్ అనే గ్రీక్ మాట అక్కడ వాడబడింది హెబ్రీ 4:9లో. అంటే దాని అర్థం ఏంటో తెలుసండి? విశ్రాంతి దినమున ఆచరించుట అనే అర్థం వస్తుంది, సబెటిస్మోస్. కాబట్టి మనమందరం కూడా విశ్రాంతి దినాన్ని పాటించాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. 14వ ప్రశ్న, విశ్రాంతి దినము ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది? విశ్రాంతి దినాన్ని పాటించాలని నా హృదయంలో ఆశ కలుగుతుంది. మరి బ్రదర్, ఎప్పుడు నేను విశ్రాంతి దినాన్ని పాటించాలి? విశ్రాంతి దినం ఎప్పుడు ప్రారంభం అవుతుంది? దేవుని యొక్క వాక్యం ప్రకారంగా లేవికాండము 23వ అధ్యాయము 32వ వచనంలో, సాయంకాలం మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు మీరు విశ్రాంతి దినముగా ఆచరింపవలెను. బైబిల్ ప్రకారంగా ఒక రోజు ఎప్పుడు ప్రారంభం అవుతుంది? సాయంకాలం మొదలుకొని. సృష్టిలో ఆదికాండము 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, రోజుని ఎప్పుడు నుండి లెక్క పెట్టారు? సాయంకాలము మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. కాబట్టి విశ్రాంతి దినాన్ని మనం ఎలా పాటించాలి? శుక్రవారం సాయంకాలము సూర్యుడు అస్తమించినప్పటి నుండి విశ్రాంతి దినం ప్రారంభమవుతుంది. మరలా శనివారము సాయంకాలము సూర్యుడు అస్తమించే వరకు. గమనిస్తున్నారా ప్రియులారా? దేవుని పద్ధతులు చక్కగా స్థిరపరచబడినవి. సాయంకాలమును ప్రొద్దుగుంకునప్పుడు అని మార్కు సువార్త 1వ అధ్యాయము 32వ వచనంలో తెలియజేస్తుంది. విశ్రాంతి దినము ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు పూర్తవుతుంది? సూర్యుడు అస్తమయమైనప్పుడు, శుక్రవారం సాయంకాలం నుండి శనివారము సాయంకాలం వరకు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనములో, ప్రభు దినము వారములో ఏ రోజు? ఇక్కడ యోహాను పట్మస్ ద్వీపంలో రాస్తాడు, ప్రభు దినమున నాకు దర్శనము కలిగినని రాస్తూ ఉన్నాడు. ప్రభు దినమున నేను ఆత్మవశుడయ్యానని
సెలవిస్తున్నాడు. మరి బైబిల్ ప్రకారంగా ప్రభు దినం అంటే ఏ రోజు? నిర్గమాకాండము 20వ అధ్యాయము 10వ వచనములో 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. ప్రభు దినం అంటే ఏ రోజు? దేవుడు విశ్రాంతి దినాన్ని నా దినము, నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినమని సెలవిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, యెషయా 58వ అధ్యాయము 13వ వచనములో ఇక్కడ దేవుని మాటలు ఆయన ఏమంటున్నారో చూద్దామండి. నా విశ్రాంతి దినమున, దేవుడు వారంలో 7 రోజులున్నాయి, ఏ దినము కూడా నాకు చెందిందని దేవుడు అలా చెప్పకుండా ప్రత్యేకంగా విశ్రాంతి దినం గురించి, నా విశ్రాంతి దినమున నాకు ప్రతిష్ఠ దినమనియు అనుకొని నీకు ఇష్టమైన పనులు చేయకయు ఉండిన ఎడల. గమనిస్తున్నారా ప్రియులరా? మరి దేవుని దినం ఏది? ప్రభు దినం ఏది? ప్రభు దినము విశ్రాంతి దినము, ఆదివారం కాదు. నా విశ్రాంతి దినము, యెహోవాకు పరిశుద్ధ దినము. మార్కు సువార్త 2వ అధ్యాయము 28వ వచనములో మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాటల్లో ఇక ఆన్సర్ మనకు క్లియర్గా దొరికిపోతుంది. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువు అయినాడు. ఏ దినమునకు యేసుక్రీస్తు వారు ప్రభువు అయినారో తెలుసా? విశ్రాంతి దినమునకు. గమనిస్తున్నారా నా ప్రియ స్నేహితులారా? విశ్రాంతి దిన ఆజ్ఞ ద్వారా ఏ దీవెన వాగ్దానం చేయబడింది? మనం విశ్రాంతి దినాన్ని పాటించినప్పుడు ఎలాంటి దీవెనలు మనం పొందుతామో దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉన్నది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనములో ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తున్నా. అవును, ఈ 21వ శతాబ్దంలో ఎట్లాగుందో మన జీవితాలు, మన కుటుంబాలు ఒక ర్యాట్ రేస్ లాగా, ఏదో రష్, ఏదో సాధించాలి. అందుకే 20 సంవత్సరాలకి 30 సంవత్సరాలకి బీపీలు, షుగర్లు, గుండె జబ్బులు వచ్చేస్తున్నాయి. కానీ విశ్రాంతి దినాన్ని మనం పాటించినట్లయితే ఆ విశ్రాంతిని, దేవుడిచ్చే ఆ పరలోకపు విశ్రాంతిని మనకు అనుగ్రహిస్తానని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. నిర్గమాకాండము 33వ అధ్యాయం 14వ వచనంలో ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగు చేసేదనను. దేవుడు అంటున్నారు, కమ్ నాతో సమయం గడుపు. ప్రతి విశ్రాంతి దినాన్ని యాక్చువల్లీ ఆదాము అవ్వలను దేవుడు సృష్టించినప్పుడు 6వ రోజున ఆదాము అవ్వలను సృష్టించారు. కానీ వారితో దేవుడు మొట్టమొదటిగా గడిపిన మొట్టమొదటి రోజు ఏంటో తెలుసండి? విశ్రాంతి దినము. ఆ 7వ రోజున దేవుడు విశ్రమించి ఆశీర్వదించి పరిశుద్ధపరిచిన ఆ దినమున ఆదామవ్వలు దేవునితో సమయం గడిపారు. దేవుడు అంటున్నారు, అలాంటి అనుభవము నీవు ఆశపడుతున్నావా? కమ్ స్పెండ్ విత్ మీ, నాతో గడుపని ప్రభువైన యేసుక్రీస్తు వారు పిలుస్తూ ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనములో వారు నా విశ్రాంతిలోనికి ప్రవేశించిన ఎడల, దేవుడు అడుగుతున్నారు, మీరు కనుక నా విశ్రాంతిలో ప్రవేశించిన ఎడల ఎంత దీవెన నీవు పొందావు. ఆ నెమ్మది, ఆ శాంతి, ఆ పరలోకపు దీవెనలు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీకు అట్లాంటి విశ్రాంతి పొందాలని ఆశపడుచు ఉన్నావా? నీ జీవితం ధన్యమవుతుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనము, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నారే ఈ రోజున. యేసు విశ్రాంతి దినమునను తన సృష్టించే మరియు పవిత్రపరిచే శక్తికి గుర్తుగా లేక సూచనగా ఇచ్చినందున ఆయనకు గౌరవార్థంగా నీవు దానిని సంతోషంగా ఆచరించుట ప్రారంభించాలని ఆశపడుచున్నావా? గమనిస్తున్నారా ప్రియులరా? ఈ భూమి చివరికి వచ్చేసరికి మనం చివరి దినాల్లో జీవిస్తున్నాం. అందుకే ప్రకటనలో దేవుని శేషించబడిన దేవుని బిడ్డలు ఏం చేస్తున్నారో తెలుసండి? దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గురించి సాక్ష్యం ఇస్తున్నారు. దేవుని ఆజ్ఞలు గైకొనడం అంటే దేవుని 10 ఆజ్ఞలు వారు గైకొంటున్నారు. నేటి మన క్రైస్తవ సమాజము 10 ఆజ్ఞలు మనకు కావాలి అంటుంది.
10 ఆజ్ఞలు మనకు వర్తిస్తున్నాయని అంటుంది. మరి మన క్రైస్తవ సమాజము 10 ఆజ్ఞలను గైకొంటుందా, లేక ఒక ఆజ్ఞను పోగొట్టుకున్నదా? యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పారు. ఆ ఉపమానంలో ఒక స్త్రీ, ఆమెకు 10 వెండి నాణెములు ఉన్నాయి. ఆ 10 వెండి నాణెముల్లో ఒక వెండి నాణెము తప్పిపోయింది, పోగొట్టుకుంది. వెంటనే ఏం చేసింది ఆ స్త్రీ? ఒక దీపం వెలిగించింది. ఇప్పుడు వెతకడం ప్రారంభించింది. వెంటనే ఆ పోగొట్టుకున్న ఆ వెండి నాణెము ఆమెకు దొరికింది. స్త్రీ అంటే సంఘము. స్త్రీ అంటే సంఘము. 10 వెండి నాణెములంటే 10 ఆజ్ఞలు. గమనిస్తున్నారా ప్రియులరా? ఈ స్త్రీ ఒక వెండి నాణెమును పోగొట్టుకున్నది. అదేంటో తెలుసా? 4వ ఆజ్ఞ, విశ్రాంతి దినం గురించిన ఆజ్ఞను ఈ స్త్రీ పోగొట్టుకుంది. వెంటనే ఆ స్త్రీ దీపము వెలిగించింది. దీపం అంటే దేవుని వాక్యము. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఎప్పుడైతే ఈ బైబిల్ని పట్టుకుందో, బైబిల్ని చదువుతుందో, దేవుని బిడ్డలు ఆ పోగొట్టుకున్న వెండి నాణెమును సంపాదించుకున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందండి? గొప్ప సంతోషము. ఆ క్రైస్తవ సంఘ జీవితంలో నెమ్మది, ఆనందము. అట్టి ఆనందాన్ని నువ్వు కోల్పోతున్నావా ప్రియ సహోదరుడా, సహోదరి? దేవుడు నియమించిన ఆ దినమున నీవు ఆరాధన చేస్తున్నావా? దేవుడు నేను పిలుస్తూ ఉన్నాడు ఈరోజు. ఈ వాక్యము నీ గురించే, ప్రత్యేకంగా నీ గురించి, నా గురించి దేవుడు ఈ వాక్యాన్ని అందించారు. ఈరోజు అట్టి విశ్రాంతి, అట్టి నెమ్మది నీవు పొందాలని ఆశపడుచున్నావా? అట్టి ఆనందము ఈ రోజు నుండి నీవు పొందాలని ఆశపడుచున్నావా? అలాగైతే ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యము మనతో మాట్లాడింది. మహాపరిశుద్ధుడా, మీకే స్తుతులు, మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. నిజంగానే ప్రభువా, ఆ స్త్రీ 10 వెండి నాణెముల్లో ఒకటి పోగొట్టుకున్నట్లుగా విశ్రాంతి దినం గూర్చిన ఈ ఆజ్ఞను ప్రభువా మేము పోగొట్టుకున్నాము, నిర్లక్ష్యం చేశాము. కానీ నీ వాక్యములో విశ్రాంతి దినం గూర్చిన ప్రాముఖ్యత మాకు మీరు తెలియచేస్తున్నారు. అందును బట్టి మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ప్రభువా, ఈ వాక్యము నాయనా మా హృదయాల్లో పనిచేయనట్లు, ఈ వాక్యం మా హృదయాల్లో ఫలించినట్లు, 30 అంతులు, 60 అంతులు, 100 అంతులు ఫలించినట్లు మీరు నడిపించుకోమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. చెట్లు అందమైనవి మరియు చెట్టుగా తయారవడానికి అవసరమైన ప్రతిదీ ఒక చిన్న విత్తనంలో నుండి వస్తుందంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. ఎందుకంటే అద్భుతం ఏంటో తెలుసా? చిన్ని QR కోడ్ లోపల మీరు ఆధ్యాత్మికంగా ఎదగడానికి మీకు కావాల్సినవన్నీ ఉన్నవి. అమేజింగ్ ఫ్యాక్ట్స్ ఇండియా లింక్ ట్రీ ఇది. దీన్ని స్కాన్ చేయండి అంతే. వెంటనే మీరు మా బైబిల్ అధ్యయన ప్రణాళిక, మా వెబ్సైట్, మా బుక్ స్టోర్, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, షేర్ చాట్, మీరు ఇప్పుడు కనెక్ట్ అయ్యారు. ఈ చిన్న QR కోడ్ని స్కాన్ చేయండి. ఈ రోజే మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు శ్రీకారం చుట్టండి.
లేదు, బాధ లేదు, ఇకపై పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన పని లేదు, వ్యాధి లేదు, మరణము లేదు, ఇక శ్రమలు లేవు. నిజమైనటువంటి స్నేహితులకు వేదన బాధలన్నీ కూడా ఈ ప్రపంచంలో నుంచి దేవుడు వాటిని తీసివేస్తూ ఉన్నాడు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నేను ఆకలిగొంటిని, మీరు నాకు ఆహారాన్నిచ్చితిరి. ఈ పేదవారిలో ఎవరికైనా మీరు చేసినట్లయితే నాకు చేసినట్లని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అమేజింగ్ ఫ్యాక్ట్స్ బైబిల్ అధ్యయనాన్ని ఇంకా పొందాలనుకుంటున్నారా? మీరు మరింత సత్యంతో కూడిన దివ్య కార్యక్రమాలను వీక్షిస్తూ దేవునిలో ఆనందించడానికి వచ్చే వారం వరకు వేచి ఉండవలసిన అవసరం లేదు. AFTV.in అనే వెబ్సైట్లో అమేజింగ్ ఫ్యాక్ట్స్ ఇండియా మీడియా లైబ్రరీని దర్శించండి. AFTV.in అనే మా వెబ్సైట్లో మీరు మీ కంప్యూటర్ లేదా మొబైల్లోనే రోజులో 24 గంటలు, వారానికి 7 రోజులు ఉచితంగా వివిధ భాషల్లో వీడియో ప్రసంగాలతో పాటు ప్రింట్ చేసిన పుస్తకాలు, పత్రికలు ఉచితంగా పొందవచ్చు. AFTV.in అనే వెబ్సైట్ని తప్పక దర్శించండి.